గత ప్రభుత్వంలో 4 గోడల మధ్య కూర్చుని ధరణి చట్టం తీసుకొచ్చారని విమర్శించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూభారతి కోసం దేశం మొత్తం తిరిగి రైతులకు ఏది చేస్తే మేలో అది తెలుసుకునే ఈ చట్టం రూపొందించామన్నారు. చట్టం అమలు పరిచే ముందుగా 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నామని తెలిపారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి మోసం జరగదని భరోసా ఇచ్చారు ఆయన. భూమి పట్ల ఈ చట్టం పట్ల మీకున్న ఉత్కంఠన ఏదైతే గడిచిన 10 ఏళ్లలో ఇబ్బంది పడ్డారో దానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని నమ్మి ఇక్కడికి వచ్చారు మీరంతా. మీ నమ్మకాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడూ వమ్ము చేయదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గత ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఎన్నికలకు ముందు సీఎం గారు, భట్టి గారు, మిగతా వాళ్ళు మేమందరం ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పామో ఒక్కొక్కటి ఇస్తూ వస్తున్నామో, పాత వాటిని ఇస్తూ కొత్త వాటిని కూడా ఇచ్చే మన ప్రభుత్వం భవిష్యత్తులో మీ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరు